హాయ్ హలో డిఎస్ వారియర్స్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివేవాడు అభ్యర్థి మాత్రమే, కానీ నోటిఫికేషన్ రాకముందే సిద్ధమయ్యేవాడు విజేత. ఎస్ఎస్ బయాలజీకి స్వాగతం. నేను మీ సాంబశివ సార్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 8th క్లాస్ బయాలజీ నుంచి ఎపికల్చర్ టాపిక్ను చెప్పుకుందాం. రైట్. ఎపికల్చర్ అంటే ఏమిటి? ఎపికల్చర్ అంటే తెలుగులో తేనెటీగల పెంపకం అని పిలుస్తారు. అసలు తేనెటీగల పెంపకము ఏ విధంగా ఆ పేరు వచ్చింది, ఎపికల్చర్ అని ఏ విధంగా వచ్చిందంటే ఇప్పుడు తెలుసుకుందాం. లాటిన్ భాషలో ఎపిస్ అనగా తేనెటీగ. లాటిన్ భాషలో ఎపిస్ అనగా ఏంటి? తేనెటీగ. కల్చర్ అంటే పెంపకము లేదా సంరక్షణ. కల్చర్ అంటే పెంపకం లేదా సంరక్షణ అని గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు నిర్వచనం చూద్దాం. ఎపికల్చర్ యొక్క నిర్వచనం చూద్దాం. తేనె మరియు మైనం కోసం తేనెటీగలను శాస్త్రీయంగా పెంచడాన్ని ఎపికల్చర్ అని పిలుస్తారు. మరొకసారి గుర్తుంచుకుందాం నిర్వచనం. తేనె మరియు మైనం కోసము తేనెటీగలను శాస్త్రీయంగా పెంచడాన్ని ఏమంటారంటే ఎపికల్చర్ అని అంటారు. ఒక సిస్టమేటిక్గా పెంచడం అన్నమాట. రైట్. ఇది తేనెటీగల పెంపకం అనేది ఇది వ్యాపారం మాత్రమే కాదు, పరాగ సంపర్కానికి తోడ్పడుతుంది. అంటే వ్యవసాయానికి తోడ్పడుతుంది. పరాగ సంపర్కం తోడ్పడుతుంది అంటే వ్యవసాయ అభివృద్ధిలో తోడ్పడుతుంది అనమాట. ఈ ఎపికల్చర్ అనేది పర్యావరణ అనుకూలమైన చర్య. అంటే ఏ పరిశ్రమలు పెట్టినా కూడా దాని నుంచి కాలుష్యం వెదజల్లబడుతుంది. అభివృద్ధితో పాటు ప్రకృతి శక్తులు కూడా వినాశనం అవుతాయి. కానీ ఇక్కడ ఎపికల్చర్ని ఎంత డెవలప్ చేసినా కూడా పర్యావరణం అంత అనుకూలంగా మారుతుంది. ఎందుకంటే పరాగ సంపర్కం పెరుగుతుంది. పరాగ సంపర్కం పెరిగితే పంటల దిగుబడి పెరుగుతుంది. కాబట్టి ఏకైక పర్యావరణ అనుకూల చర్య ఏది అంటే ఎపికల్చర్ అని మనము గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఎపికల్చర్ గురించి చరిత్ర తెలుసుకుందాం. మానవుడితో బంధం. ఎపికల్చర్ అంటే మానవుడితో బంధం. అంటే ఈ తేనెటీగలకు మనిషికి విడదీరని సంబంధం ఈనాటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఎలా తెలుస్తుందంటే వేల సంవత్సరాల క్రితము రాళ్ళ మీద గీసిన చిత్రాల ఆధారంగా మనిషికి తేనెకు విడదీయరాని సంబంధం ఉందని తెలుస్తుంది. అట్లాగే తేనెటీగల పెంపకం కూడా ఈనాటిది కాదు. సుమారుగా 4000 సంవత్సరాల క్రితము అతి ప్రాచీన నాగరికత అయినటువంటి ఈజిప్టు దేశస్థులకు తేనెటీగల వలస మరియు తేనెటీగల పెంపకం గురించి తెలుసు. కాబట్టి తేనెటీగల పెంపకం అనేది ఈనాటిది కాదు. సుమారు 4000 సంవత్సరాల క్రితమే ఈజిప్టులో, అతి ప్రాచీన నాగరికత గల ఈజిప్టులో తేనెటీగల వలస మరియు పెంపకం గురించి తెలుసు. అట్లాగే తేనెటీగల గురించి సాహిత్యంలో కూడా ప్రస్తావన ఉంది. భారతీయ సాహిత్యంలో ప్రస్తావన ఉంది. పురాతన గ్రంథం, మన భారతీయ పురాతన గ్రంథం ఏంటంటే ఋగ్వేదం అని చెప్పుకుంటాం. ఋగ్వేదంలో కూడా ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 3000 నుంచి 2000 కాలంలో ఈ ఋగ్వేదంలో కూడా చెప్పబడింది. తేనె మరియు తేనెటీగల గురించి ప్రస్తావన ఉంది. ఆ కాలంలో తేనెను దివ్యమైన ఔషధంగా పిలిచేవారు. ఋగ్వేద కాలంలో. కాబట్టి తేనెకు చాలా ప్రాచీన చరిత్ర ఉంది. ఇప్పుడు భారతదేశంలో ప్రధానంగా ఎన్ని రకాల తేనెటీగలు ఉన్నాయి అంటే ప్రధానంగా ఎన్ని రకాలు ఉన్నాయి? 6 రకాల తేనెటీగలు ఉన్నాయి. భారతదేశంలో ప్రధానంగా 6 రకాల తేనెటీగలు ఉన్నాయి. అవి ఫస్ట్ వన్ ఏపిస్ డార్సేటా. దీన్ని రాక్ బీస్ అంటారు. ఇది అతిపెద్ద తేనెటీగ. భారతదేశంలో ఉన్నటువంటి 6 రకాల తేనెటీగల్లో అతిపెద్దది ఏంటంటే ఏపిస్ డార్సేటా. దీన్ని రాక్ బీస్ అని పిలిచేవాళ్ళు. ఇది అతిపెద్దది. రెండవది వచ్చేసి ఏపిస్ ఇండికా. మూడవది ఏపిస్ ఫ్లోరా. నాలుగవది ఏపిస్ ట్రిగోనా. ఐదవది వచ్చి ఏపిస్ సెరేనా. ఇది ఏపిస్ సెరేనా ఇండికా. ఇది ఇండియన్ బీస్ అని పిలుస్తారు. అంటే భారతీయ తేనెటీగ అనమాట. ఇది ఏపిస్ సెరేనా ఇండికా అనేది ఇండియన్ బీస్ అని పిలుస్తారు. ఇది భారతీయ తేనెటీగ అని పిలుస్తారు. ఇది సంవత్సరానికి 3 నుంచి 10 కేజీల తేనెని ఇస్తుంది. ఏపిస్ సెరేనా ఇండికా అనేది
సంవత్సరానికి 3 నుంచి 10 కేజీల తేనెను ఇస్తుంది. అట్లాగే ఏపిస్ మెల్లిఫెరా, ఏపిస్ మెల్లిఫెరా అనేది ఇది యూరోపియన్ జాతి తేనెటీగ. దీన్ని గుర్తుంచుకోవాలి మనం. యూరోపియన్ జాతి తేనెటీగ ఏది అంటే ఏపిస్ మెల్లిఫెరాను గుర్తుంచుకోవాలి. ఇది సంవత్సరానికి 25 నుంచి 30 కేజీల తేనె ఇస్తుంది. కాబట్టి ఎక్కువ శాతం దీన్ని పెంచడానికి ఇష్టపడతారు. కాబట్టి క్వశ్చన్ ఇలా అడగవచ్చు, వాణిజ్యపరంగా అధిక దిగుబడిని కోసము ఏ తేనెటీగను పెంచుతారో అని అడగచ్చు. వాణిజ్యపరంగా అధిక దిగుబడి గల తేనెను సంపాదించాలంటే ఏ తేనెటీగను పెంచాలి? అప్పుడు ఏపిస్ మెల్లిఫెరా అని చెప్పాలన్నమాట, గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్, తేనెటీగలు సంఘ జీవనం గడుపుతాయి. మరి సంఘ జీవనం అంటే ఏంటి అంటే ఒకే జాతికి చెందిన తేనెటీగలు పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటూ గుంపులుగా జీవించే విధానాన్ని ఏమంటారంటే సంఘ జీవనం అని అంటారు. మీరు ఇంతవరకు సంఘ జీవనం అంటే చీమల గురించి తెలుసుకుంటారు. కాబట్టి ఈ సంఘ జీవనం అంటే కూడా మనము గుర్తుంచుకోవాలి. సంఘ జీవనం అంటే ఏంటి అంటే ఒకే జాతికి చెందిన జీవులు పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటూ గుంపులుగా నివసించే విధానాన్ని ఏమంటారంటే సంఘ జీవనం అంటారు. ఎగ్జాంపుల్ తేనెటీగలు మరియు చీమలను గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఒక తేనె తుట్టెలో, ఒక తేనె కుటుంబంలో ఎన్ని రకాల తేనెటీగలు ఉంటాయి? 3 రకాలు ఉంటాయి. మనం భారతదేశంలో ఎన్ని రకాలని గుర్తుంచుకున్నాం అంటే 6 రకాలు. అలాగే ఒక తేనె తుట్టెలో, ఒక తేనె సమూహంలో ఎన్ని ఉంటాయంటే 3 రకాల తేనెటీగలు ఉంటాయి. ఒకటి రాణిగా, దాన్ని ఇంగ్లీష్లో క్వీన్ బీ అంటారు. ఒకటి రాణిగా. రెండోది చూడండి డ్రోన్స్, వీటిని మగ ఈగలని పిలుస్తారు. ముచ్చటగా మూడోది చూడండి కూలీగలు, లేబర్ బీస్, వీటిని వందె ఆడీగలని కూడా పిలుస్తారు. ఆడీగలే కానీ గుడ్లు పెట్టవు, అందుకనే వందె ఆడీగలు అంటారు. ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుందాం. తేనె తొట్టెలో 3 రకాల తేనెటీగలు ఉంటాయి కదా, అందులో ఫస్ట్ రాణిగా. ఈ తేనె తొట్టెలో ఒక్కటే రాణిగా ఉంటుంది. రాణిగా ఒక్కటి మాత్రమే ఉంటుంది. ఇది మూడింటిలో అన్నిటికంటే పెద్దది ఏది అంటే రాణిగా అని గుర్తుంచుకోవాలి. తేనె తొట్టెలో అన్నిటికంటే పెద్దది ఏది? రాణిగా. మళ్ళీ అది ఒక్కటే ఉంటుంది. దీని జీవితకాలము 2 నుంచి 3 సంవత్సరాలు ఉంటుంది. చూడండి, అన్నిటికంటే ఎక్కువ జీవితకాలం గల జీవి ఏదంటే రాణిగా. ఎందుకైనా రాణి కదా, కాబట్టి ఎక్కువ రోజులు జీవిస్తుందని గుర్తుంచుకోవాలి. ఆ రాణిక జీవితకాలం ఎంత? 2 నుంచి 3 సంవత్సరాలు. అతి ఎక్కువ జీవితకాలం గల తేనెటీగ ఏదని అడిగితే రాణిగని గుర్తుంచుకోవాలి. రాణి కదా, ఎక్కువ రోజులు బతుకుతుందని మనం గుర్తుంచుకోవాలి. ఈ రాణి యొక్క విధి ఏమిటంటే పేరులోనే ఉంది. రాణి అంటే రాణి ఏమి పని చేయదు, ఒకటి పని. ఆ రాణి యొక్క విధి ఏమిటంటే గుడ్లు పెట్టడమే తన పని. గుడ్లు పెట్టడం తప్ప వేరే పని ఏమి చేయదు. కాబట్టి క్వశ్చన్ ఇలా అడుగుతాడు, తేనె తుట్టలో ఏకైక సంతానోత్పత్తి జరిపే జీవి ఏది అని అడిగితే అప్పుడు ఏం చెప్పాలి? రాణిగా అని చెప్పాలి. ఒక తేనె తుట్టలో ఏకైక సంతానోత్పత్తి జరిపే జీవి ఏదంటే రాణిగా అని గుర్తుంచుకోవాలి. రైట్. నెక్స్ట్ రెండవది డ్రోన్స్ని మగ ఈగలని పిలుస్తారు. కొన్ని వందల సంఖ్యలో ఉంటాయి. రాణి ఈగలేమో ఒక్కటే ఉంటుంది. అదే డ్రోన్స్ అయితే కొన్ని వందల సంఖ్యలో ఉంటాయి, గుర్తుంచుకోవాలా. కొన్ని వందల సంఖ్యలో ఉంటాయి. ఇవి మగ ఈగలు కదా, ఏ పనులు చేయవు. సాధారణమే, ఎక్కువగా మొబైల్ పనులు చేయరని మనం అనుకుంటాం. ఏ పనులు చేయవు, ఆహారం కూడా సంపాదించుకోవు. ఏ పనులు చేయవు, కేవలం తమ ఆహారం కూడా సంపాదించుకోవు. కూలీగలు తెచ్చిన ఆహారాన్ని తింటాయి. కాబట్టి ఈ డ్రోన్స్ ఏమని పిలుస్తారంటే సోమరిలు, లేజీ ఫెలోస్ అని పిలుస్తారు. సోమరిపోతులు, సోమరులని పిలుస్తారు. వీటి జీవితకాలం చూడండి, డ్రోన్స్ యొక్క జీవితకాలం 57 days, 57 రోజులు లేదా 8 వారాలు. కాబట్టి అతి ఎక్కువ కాలం ఏది జీవిస్తుందంటే రాణిగా. దాని తర్వాత రెండవ అతి ఎక్కువ కాలం ఎవరంటే జీవించే జీవి ఏదంటే మగ ఈగలు లేదా డ్రోన్లను గుర్తుంచుకోవాలి. ఎన్ని రోజులు? 57 days లేదా 8 వారాలు అని గుర్తుంచుకోవాలి. రెండవ అతి ఎక్కువ జీవితకాలం గడిపేది ఏంటంటే మగ ఈగలు. డ్రోన్స్ యొక్క విధి ఏమిటి? డ్రోన్స్ యొక్క పని ఏమిటంటే ఇవి కూడా ఏమి పని చేయవు కదా, రాణి ఈగతో సంపర్కం మాత్రమే చేస్తాయి.
రాణిగతో సంపర్కం చేసి సంతానాన్ని ఉత్పత్తి చేయడానికి మాత్రమే పనిచేస్తాయి. మరి రాణిగతో ఎప్పుడు సంపర్కం చేస్తుందంటే రాణిగ గాలిలో ఎగురుతున్నప్పుడు సంపర్కం చేస్తాయి. అందుకనేమో డ్రోన్స్ గాలిలో పనిచేస్తాయి కాబట్టి దీనికి డ్రోన్స్ అని పేరు వచ్చిండొచ్చు. ఓకేనా, గాలిలో ఉన్నప్పుడు సంపర్కం చేస్తాయి కాబట్టి, ఎగురుతున్నప్పుడు సంపర్కం చేస్తాయి కాబట్టి మగ ఈగలకు డ్రోన్స్ అని పేరు వచ్చిందనమాట. ఇవి సంపర్కం అనంతరము రాణిగా గాలిలో ఉన్నప్పుడు సంపర్కం జరిపిన తర్వాత సంపర్కం అయిపోయిన వెంటనే ఉదరకోశం పగిలి అంటే పొట్ట భాగం పగిలి అవి అక్కడనే గాలిలోనే చనిపోయి కింద పడిపోతాయి. వీటి విధి మాత్రం సంపర్కం చేయడమే, అనంతరం చనిపోతాయి. ఇంకా కాబట్టి ఉదరకోశం పగిలి గాలిలోనే చనిపోతాయి. కాబట్టి క్వశ్చన్ చూడండి, సంపర్కం అనంతరం ప్రాణత్యాగం చేసే ఏకైక జీవి ఏది అంటే మగ ఈగలు లేదా డ్రోన్లను గుర్తుంచుకోవాలి. ప్రకృతిలో ఎక్కడ కూడా కనిపించదు. సంపర్కం అనంతరం ప్రాణత్యాగం చేసే ఏకైక తేనెటీగ ఏదంటే డ్రోన్ లేదా మగ ఈగలు. ఏ జీవి కనిపించదు అలా. ఓకే, ఇది ఏకస్థితిక ఫలవంతమైన పురుష తేనెటీగ. ఇది గుర్తుంచుకోవాలా. ఇది 2008 డిఎస్లో వచ్చింది, ఇంటర్మీడియట్లో ఉంటుంది. ఇది డైరెక్ట్ పాయింట్. ఇది ఏకస్థితిక ఫలవంతమైన పురుష తేనెటీగలు. ఓకేనా, ఇది 2008లో డిఎస్సిలో వచ్చింది. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మూడవది కూలి ఈగలు. పేరులోనే ఉంది కూలి, లేబర్ బీస్ అని. కాబట్టి దీని కూలికి తగ్గట్టు పనులన్నీ ఉంటాయి. చూడండి, వీటిని వంది ఆడఈగలు అంటారు. ఆడఈగలే కానీ పనులు మాత్రం చేస్తే గుడ్లు పెట్టవు కాబట్టి వీటిని గొడ్డీగలు అని పిలుస్తారు, లేదా వంది ఆడఈగలని పిలుస్తారు. కూలీగలు కాబట్టి కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి, పని చేయాలి కాబట్టి వేల సంఖ్యలో ఉంటాయి. చూడండి, ఇది గుర్తుంచుకోవాలా. రాణిగా ఒక్కటే ఉంటుంది, మగ ఈగలు వందల సంఖ్యలో ఉంటాయి, కూలీగలు వేల సంఖ్యలో ఉంటాయి. ఇది గుర్తుంచుకోవాలి, కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి. జీవితకాలం చూడండి 5 నుంచి 6 వారాలే. కూలీగలు కదా, కూలి చేసి పని చేసి వారి జీవితకాలం కూడా తొందరనే ముగించిపోతుంది. అతి ఎక్కువ జీవితకాలం అంటే రాణిగా, రెండవ జీవితకాలం అంటే డ్రోను, అతి తక్కువ జీవితకాలం అంటే కూలీగలను గుర్తుంచుకోవాలి. అతి తక్కువ జీవితకాలం గల తేనెటీగ ఏదంటే కూలీగలు. ఎన్ని వారాలు? 5 నుంచి 6 వారాలు మాత్రమే. కూలి ఈగల యొక్క పని ఏమిటి అంటే తేనె సేకరించడం మరియు గూడు రక్షణ. అంటే తేనె తుట్టను రక్షించడం వాటి యొక్క విధి. తేనెను సేకరించడం మరియు గూడు రక్షించడం వీటి యొక్క విధి. ఇవి 6 వారాలు జీవిస్తాయి కదా. మొదటి 3 వారాలు తేనె లోపల పనిచేస్తాయి. ఏం పని చేస్తాయి అంటే తేనె పట్టు నిర్మాణం చేస్తాయి. మొదటి 3 వారాల్లో తేనె పట్టు నిర్మాణం చేస్తాయి. తేనె పట్టు ఏ ఆకారంలో ఉంది అంటే షడ్భుజ ఆకారంలో ఉంటుంది. ఏ ఆకారంలో ఉంటుంది? షడ్భుజ ఆకారంలో ఉంటుంది. ఇలా ఉంటుంది తేనె పట్టు, షడ్భుజ ఆకారంలో ఉంటుంది. కూలీగలు మొదటి 3 వారాలు ఏం పని చేస్తాయంటే తేనె పట్టు నిర్మాణము. తేనె పట్టు ఏ ఆకారంలో ఉంటుంది అంటే షడ్భుజ ఆకారంలో ఉంటుంది. ఇంకా రెండవది ఏంది? తేనె పట్టు నిర్మాణంతో మైనం స్రవించడము. మైనాన్ని స్రవించి ఆధారానికి తేనె పట్టుకు అంటుకునే విధంగా చేస్తాయి. కట్టెకు కావచ్చు, రాయికి కావచ్చు. మైనం స్రవించడము, ఆ తర్వాత పిల్లలను పోషించడం చేస్తాయి. మొదటి 3 వారాలు ఏం చేస్తాయి? తేనె పట్టు నిర్మాణం చేస్తాయి, మైనం స్రవిస్తాయి మరియు పిల్లల్ని పోషించడం చేస్తాయి. తరువాత 3 వారాలు ఆ తర్వాత 3 వారాలు ఏం చేస్తాయంటే తేనె పట్టు వెలుపల పనిచేస్తాయి. మొదటి 3 వారాలు తేనె పట్టు లోపల చేస్తే రెండవ 3 వారాలు తేనె పట్టు వెలుపల పని చేస్తాయి. ఆ వెలుపల పని ఏంటంటే మకరందం సేకరించడము. పుష్పాల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క పుష్పాల నుంచి మకరందాన్ని సేకరించడము, ఆ పుష్పాలు ఉన్నటువంటి పరాగరేణువులను సేకరించడము. పరాగరేణువులు ఎక్కడుంటాయి? పురుష పుష్పాల దగ్గర ఉంటాయి. మకరందం ఎక్కడ ఉంటుంది? స్త్రీ పుష్పాల దగ్గర ఉంటుంది. అట్లా స్త్రీ పుష్పాలను రెండింటిని పరాగ సంపర్కం చేస్తూ కలుపుతూ మకరందాన్ని పరాగరేణువులు సేకరిస్తాయి. ఇంకా అట్లాగే నీటిని కూడా సేకరిస్తాయి. తర్వాత 3 వారాలు ఏం పనులు చేస్తాయి అంటే తేనె తుట్ట వెలుపల పని చేస్తాయి. ఒకటి స్త్రీ పుష్పాల నుంచి మకరందాన్ని సేకరిస్తాయి, పురుష పుష్పాల నుంచి పరాగాలను సేకరిస్తాయి మరియు నీటిని కూడా సేకరిస్తాయి. ఇవి
వందె శ్రీ ఈగలు. వందె శ్రీ ఈగలు అంటే శ్రీ ఈగలే కానీ గుడ్లు పెట్టవు, గుడ్డి ఈగలని ముందే చెప్పుకున్నాం అనమాట. వందె శ్రీ జీవులు అన్నిటికన్నా చాలా చిన్నవి, ఇవి పని చేస్తాయి, అన్నిటికన్నా చాలా చిన్నవి. అతి పెద్దది ఏదంటే రాణి ఈగ, అతి చిన్నది ఏదంటే కూలీగ, మధ్యలో ఉండేది ఏంటి డ్రోన్స్ అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చూద్దాం కూలి తేనెటీగలు మకరందం ఎక్కడి నుంచి సేకరిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. కూలి తేనెటీగలు మకరందం సేకరించే వనరులను ఏమని పిలుస్తారంటే బీ ఫ్లోరా అంటారు. ఏమంటారు? బీ ఫ్లోరా. వీటిని తెలుగులో మకరందపు వనరులు అంటారు. బీ ఫ్లోరా అంటే ఏంది ఒకసారి నిర్వచనం చూద్దాం. తేనెటీగలు మకరందం కోసము సందర్శించే పుష్పాలను బీ ఫ్లోరా అంటారు. మరొకసారి, తేనెటీగలు మకరందం కోసం సందర్శించే పుష్పాలను బీ ఫ్లోరా అని అంటారు. ఓకే, తేనెటీగలకు సాధారణంగా మకరందం మరియు పరాగణలు ఇష్టం. ఈ మకరందపు వనరులు ఎక్కడి నుంచి వస్తాయంటే వన్యజాతి మొక్కలు, వైల్డ్ టైప్ ప్లాంట్స్ మరియు సాగు చేసే మొక్కల నుంచి, కల్టివేటెడ్ మొక్కల నుంచి మకరందం లభిస్తుంది. మకరందపు వనరులు రెండు రకాలు. ఒకటి వన్యజాతి మొక్కలు, రెండోది సాగు చేసే మొక్కలు. వీటి నుంచి మనకు మకరందం లభిస్తుంది. వన్యజాతి మొక్కలు అంటే ఏంటి? ఫస్ట్, వన్యజాతి మొక్కలు అంటే సహజ వాతావరణంలో స్వయంగా పెరిగే మొక్కలను వన్యజాతి మొక్కలు అంటారు. అంటే ఈ మొక్కల్ని మనుషులు ఎవరు నాటరు, పెంచరు. అవంతకు సహజ వాతావరణంలో స్వయంగా పెరిగే మొక్కలను ఏమంటారు? వన్యజాతి మొక్కలని పిలుస్తారు. అట్లాగే సాగు చేసే మొక్కలు అంటే ఏమిటి? సాగు చేసే మొక్కలు అంటే రైతులు ఆహారం కోసము, పండ్ల కోసము, కూరగాయల కోసము లేదా ఇతర అవసరాల కోసం పెంచే మొక్కలను ఏమంటారంటే సాగు చేసే మొక్కలు అంటారు. ఇవన్నీ మనం పండించే పంటలు లాంటివి. ఓకేనా? సాగు చేసే మొక్కలు. ఈ రెండింటి నుంచి, వన్యజాతి మొక్కల నుంచి, సాగు చేసే మొక్కల నుంచి మనకు మకరందపు వనరులు లభిస్తాయి. ఇప్పుడు వన్యజాతి మొక్కలు అంటే ఏ మొక్కల నుంచి మకరందం లభిస్తుందో ఇప్పుడు చూద్దాం. వన్యజాతి మొక్కలలో కలపనిచ్చే మొక్కలు ఏంటివి? తుమ్మ, వేప, మద్ది. ఈ మూడు వన్యజాతి మొక్కల్లో కలపనిచ్చేటివి. ఇక్కడ తుమ్మ, వేప, మద్దితో పాటు ఇంకా ఏదైనా ఒక మొక్క ఇచ్చి ఇందులో వన్యజాతి మొక్క కానిది ఏదైనా కూడా అడగవచ్చు. కాబట్టి ఏమేమి గుర్తుపెట్టుకోవాలా? తుమ్మ, వేప, మద్ది, ఈ మూడింటిని గుర్తుంచుకోవాలి. ఇంకా వన్యజాతి మొక్కల్లో పొదల నుంచి కూడా మనకు మకరందం లభిస్తుంది. సహజ మరియు అలంకరణ మొక్కలు, పార్కులలో ఉన్నటువంటి అలంకరణ మొక్కల నుంచి కూడా మకరందం లభిస్తుంది. ఇవన్నీ ఏంటివంటే కలపనిచ్చే మొక్కలు. ఇవన్నీ వన్యజాతి మొక్కలు, సహజంగా మరియు అలంకరణ, ఇవన్నీ సహజంగా పెరుగుతాయి, మనం ఎవరు పెంచాం అన్నమాట. రైట్. నెక్స్ట్, సాగు చేసే మొక్కల నుంచి మకరందం లభించే వనరులు. సాగు చేసే మొక్కలను మకరందం లభించేటివి అవి ఏంటివి? పండ్ల మొక్కల్లో నిమ్మ, చింత, జామ, యాపిల్, ఈ నాలుగు మొక్కల నుంచి మనకు సాగు చేసే మొక్కల్లో పండ్ల మొక్కలు నిమ్మ, చింత, జామ, ఆపిల్. మరి వేరే పండ్ల నుంచి మకరందం లభించదంటే లభిస్తుంది, కానీ మన పుస్తకంలో ఈ 4 పండ్ల జాతి మొక్కలు ఇచ్చినట్టు ఇవి మాత్రమే గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్, సాగు పంటలు అంటే ఆవాలు, నువ్వులు, గోధుమలు, పత్తి, పొద్దుతిరుగుడు. ఇవన్నీ ఏంటంటే సాగు పంటలు. వీటి నుంచి కూడా మనకు మకరందం లభిస్తుంది. ఆవాల మొక్కలు, నువ్వులు, గోధుమలు, ఇవి ధాన్యపు గింజలు, పత్తి, పొద్దుతిరుగుడు, ఇవి నూనె మరియు పత్తి వచ్చారన్నమాట. సాగు పంటలు ఏంటంటే ఆవాలు, నువ్వులు, గోధుమ, పత్తి మరియు పొద్దుతిరుగుడు నుంచి కూడా మకరందం లభిస్తుంది. నెక్స్ట్, కూరగాయల నుంచి, సాగు చేసే పంటలో కూరగాయల నుంచి మకరందం లభిస్తుంది. ఒకటి చిక్కుడు, 2 వంకాయ, బెండకాయ. మరి ఈ 3 కూరగాయల నుంచి మకరందం లభిస్తుంది అంటే చాలా కూరగాయల నుంచి లభిస్తుంది. కానీ ఇక్కడ మనకు పుస్తకంలో 3 ఇచ్చినాడు కాబట్టి ఈ 3 గుర్తుంచుకోవాలి. చిక్కుడు, వంకాయ, బెండకాయ గుర్తుంచుకోవాలి. ఇవి సాగు చేసే మొక్కలలో లభించే మకరందపు వనరులు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే
దొంగతనం మనుషులే కాదు, అప్పుడప్పుడు తేనెటీగలు కూడా దొంగతనం చేస్తాయి. కానీ వీటికో నీతి ఉంది చూడండి. కేవలం కరువు ఉన్నప్పుడు మాత్రమే దొంగతనం చేస్తాయి. కరువు సమయంలో మకరందం దొరకని పక్షంలో ఒక సమూహంలోని తేనెటీగలు మరొక సమూహంలో దొంగతనం చేస్తాయి. కరువులో మాత్రం చేస్తాయి. నైతికత ప్రదర్శిస్తున్నాయి. అదే మనుషులైతే ఎల్లవెల్లడ దొంగతనం చేస్తారు. చూడండి, వీటిని చూసి నేర్చుకోవాలి మనం. కరువు సమయంలో మాత్రమే దొంగతనం చేస్తాయి. మరి కరువు సమయంలో దొంగతనం చేసే తేనెటీగలు ఏవి అంటే గుర్తుంచుకోవాలి, కూలి తేనెటీగలు. సింపుల్, తేనెను మకరందాన్ని సేకరించేటివి ఎవరు? కూలి తేనెటీగలే. కాబట్టి దొంగతనం చేసేటి కూడా కూలి తేనెటీగలని మనం గుర్తుంచుకోవాలి. రైట్. భారతదేశంలో ఇది అతి పురాతన కుటీర పరిశ్రమగా ఉండేది. భారతదేశంలో పురాతన కుటీర పరిశ్రమగా ఉండేది. కుటీర పరిశ్రమ అంటే ఏమిటి అనుకుంటే మళ్ళా కుటుంబంలో ఒక్కరు లేదా ఇద్దరు కలిసి చేసే పరిశ్రమనే కుటీర పరిశ్రమగా చెప్పుకునేవాళ్ళు. అంటే ఇది పెద్దగా ఉపాధి కాకుండా ఇంట్లో ఒకరిద్దరు చేసేదనమాట. ఒకప్పుడు ఉండేది. కానీ 19వ శతాబ్దం తర్వాత, 19th సెంచరీ శతాబ్దం తర్వాత ఈ తేనె పైన శాస్త్రీయ పరిశోధనలు చేసినారు. శాస్త్రీయ పరిశోధన ఫలితంగా ఇది ఒక వాణిజ్య పరిశ్రమగా ఏర్పడింది. కుటీర పరిశ్రమ నుంచి వాణిజ్య పరిశ్రమగా ఏర్పడింది. ఈ వాణిజ్య పరిశ్రమ ఎప్పుడైతే ఏర్పడిందో కృత్రిమ తేనె పట్టులను ఏర్పాటు చేయడం స్టార్ట్ చేశారు. కృత్రిమ తేనె పట్టులను ఏర్పాటు చేసి అధిక మొత్తంలో తేనెను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. మరి కృత్రిమ తేనె పట్టులో ఏమేం భాగాలు ఉంటాయని ఒకసారి ఇప్పుడు చూసుకుందాం. ఇవి ఇంపార్టెంట్. ఎందుకంటే కృత్రిమ తేనె పట్టులో ఉండే భాగాలు 7 అని గుర్తుంచుకోవాలి. ఓకే, కృత్రిమ తేనె పట్టులో 7 భాగాలు ఉంటాయి. ఒకటి ఫ్లోర్ బోర్డు, రెండోది పొదికే గది, మూడోది పెద్ద గది, నాలుగోది పైకప్పు, ఐదోది లోపలి కప్పు, ఆరోది వలలు, ఏడోది ప్రవేశపు తీగ. ఈ 7 గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇందులో ఒకటి పైకప్పు బదులు వేరేది ఏదైనా ఇచ్చి కృత్రిమ తేనె పట్టులో ఉండని భాగం ఏదని అడగవచ్చు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రవేశ తీగ ఇవ్వకుండా ఇంకేదైనా ఇనుప తీగ ఇవ్వచ్చు. కాబట్టి ఈ కృత్రిమ తేనె పట్టులో ఉండే 7 భాగాలు మనం గుర్తుంచుకోవాలి. ఫ్లోర్ బోర్డు, పొదికే గది, పెద్ద గది, పైకప్పు, లోపలి కప్పు, వలలు, ప్రవేశ తీగ 7 గుర్తుంచుకోవాలి. ఇందులో కృత్రిమ తేనె పట్టులో లేనిది ఏ భాగం అని అడగవచ్చు. ఉండే భాగం అని కూడా అడగవచ్చు. ఓకేనా? రైట్. ఈ కృత్రిమ తేనె పట్టులో ఉండే 7 భాగాలను సులువుగా వేరు చేయవచ్చు. ఎవరైనా సులువుగా వేరు చేయవచ్చు అన్నమాట. కృత్రిమ తేనె పట్టు ఒక గోడతో కానీ లేదా 2 గోడలతో కానీ నిర్మించబడి ఉంటుంది. అంటే తేనె 2 వైపులా ఉంటుంది. మధ్యలో గోడ ఉండి అక్కడిక్కడ ఉంటుంది, లేదంటే ఒకవైపు ఉంటుంది అనమాట. కాబట్టి కృత్రిమ తేనె పట్టు యొక్క గోడను ఒక గోడతో కానీ మరియు 2 గోడలతో కానీ నిర్మించబడి ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. కానీ కృత్రిమ తేనె పట్టు అనేది సహజ తేనె పట్టుకు కృత్రిమ తేనె పట్టు అనేది సహజ తేనె పట్టును పోలి ఉండదు. ఎందుకైనా కృత్రిమమే, సహజమే. కాబట్టి దాన్ని పోలి ఉండదు. గుర్తుంచుకోవాలి. ఆర్టిఫిషియలే. రైట్. కృత్రిమ తేనె పట్టుపై మరి మనం కృత్రిమంగా పెద్ద మొత్తంలో తేనెను సేకరించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కృత్రిమ తేనె పట్టుపై కూడా రకరకాల చీడ పురుగులు, పరభక్షకులు, ప్రిడేటర్స్ దాడి చేస్తాయి. పెద్ద మొత్తంలో తయారు చేస్తున్నాం కాబట్టి కృత్రిమ తేనె పట్టుపై రకరకాల చీడ పురుగులు, పరభక్షకులు, ప్రిడేటర్స్ అంటారు, ఇవి దాడి చేస్తాయి. వాటి నుంచి మనము తేనె పట్టును సంరక్షించుకోవాల్సి ఉంటుంది. ఆ తేనె పట్టుపై రకరకాల చీడ పురుగులు ఏవి అంటే, ఒకటి మైనపు పురుగులు అనేవి దాడి చేస్తాయి. రెండోది కందరీగలు దాడి చేస్తాయి. మూడోది తుమ్మెదలు దాడి చేస్తాయి కృత్రిమ తేనె పట్టుపై. నాలుగోది తూనీగలు దాడి చేస్తాయి. మొత్తం కృత్రిమ తేనె పట్టుపై 4 దాడి చేస్తాయి. ఒకటి మైనపు పురుగులు, కందరీగలు, తుమ్మెదలు, తూనీగలు దాడి చేస్తాయి. అట్లాగే వాతావరణంలో కనుక తేమ ఎక్కువ ఉంటే అప్పుడు మరికొన్ని దాడి చేస్తాయి. ఇవే కాకుండా మరికొన్ని దాడి చేస్తాయి. తేమ ఎక్కువ ఉన్నప్పుడు దాడి చేసే ఏంటంటే జమ్ముడు కాకి మరియు బీ ఈటర్ అనేటివి దాడి చేస్తాయి. వాతావరణంలో తేమ ఎక్కువ ఉన్నప్పుడు కృత్రిమ తేనె పట్టుపై దాడి చేసేటివి ఏంటంటే జమ్ముడు కాకి
మరియు బీ ఈటర్ అని గుర్తుంచుకోవాలి. మొత్తానికి ఎన్ని దాడి చేస్తే చూడండి, మైన పురుగులు, కందిరీగలు, తుమ్మెదలు, తూనీగలు, జమ్ముడు కాకి, బీ ఈటర్ 6 రకాల ఈగలు దాడి చేస్తాయి. రైట్. మరి ఇప్పుడు తేనె వల్ల ఉపయోగాలు, ప్రధాన ఉత్పత్తి పరాగ సంపర్కం. ఈ పరాగ సంపర్కం వల్ల పంటల దిగుబడి పెరుగుతుంది. దీనివల్ల ఆర్థికంగా లాభకరంగా ఉంటుంది. రెండోది ఉపోత్పత్తులు. తేనె వల్ల ఉపోత్పత్తులు అంటే మెయిన్గా తేనెటీగల వల్ల ఉపోత్పత్తులు తేనె, మైనము మరియు తేనెటీగల విషం. తేనెటీగల విషయాన్ని బీ వీనం అని అంటారు, గుర్తుంచుకోవాలి. తేనెటీగల యొక్క ఉపోత్పత్తులు ఏంటివి? తేనె మరియు మైనం, తేనెటీగల విషం. తేనె వల్ల ఏంది ఉపయోగాలంటే పోషకాహారంగా ఉపయోగిస్తారు తేనెను. పోషకాహారంగా మరియు ఔషధంగా ఉపయోగిస్తారు. అన్ని ఔషధాలలో తేనెను ఉపయోగిస్తారు. అట్లాగే మైనాన్ని బీ వ్యాక్స్ అంటారు. ఈ బీ వ్యాక్స్ ఏంటంటే సౌందర్య సాధనాలలో ఉపయోగిస్తారు. బీ వ్యాక్స్ సౌందర్య సాధనాలలో, పాలిష్లో మరియు క్రీమ్లో, గోళ్ళ రంగులో ఉపయోగిస్తారు. మైనాన్ని చాలా రకాలుగా ఉపయోగిస్తారు. బీ వ్యాక్స్ అంటారు. సౌందర్య సాధనాలలో, పాలిష్ మరియు క్రీమ్, గోళ్ళ రంగులో ఉపయోగిస్తారు. తేనెటీగల విషం బీ వీనాన్ని హోమియో వైద్యంలో ఎపిస్టింక్చర్ తయారీలో ఉపయోగిస్తారు. ఇది ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు వచ్చింది. హోమియో వైద్యంలో ఎపిస్టింక్చర్ తయారీలో దేన్ని వాడతారంటే తేనెటీగల విషాన్ని వాడతారు. అట్లాగే కీళ్ళ వ్యాధి నివారణలో కూడా తేనెటీగల విషాన్ని ఉపయోగిస్తారు. మరి తేనెటీగల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి కదా, కానీ ఇప్పుడు ప్రస్తుతము ఆందోళనకర విషయం ఏంటంటే పంటలు అధిక దిగుబడి వ్యామోహంలో పడి ఎక్కువ చీడపీడల కొరకు పెస్టిసైడ్స్ ఇవి కొట్టడం వల్ల హానికరమైన ఈగలతో పాటు తేనెటీగలు కూడా, ఉపయోగకరమైన తేనెటీగలు కూడా చనిపోతున్నాయి. దీనివల్ల ప్రత్యక్షంగా ప్రభావం చూపేది ఏంటంటే పొద్దుతిరుగుడు పూల్లో పరాగ సంపర్కము జరిపే వాళ్ళు లేక ఇప్పుడు మనుషులతో పరాగ సంపర్కం చేస్తున్నారు. కాబట్టి మనం దీనిపైన ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హాయ్ డిఎస్ వారియర్స్, నేను ఈ వీడియోను మొదటిసారిగా చేస్తున్నాను. అయితే ఈ వీడియోలో పైన కానీ కింద కానీ మీకు ఏమైనా కనిపించకపోతే వీడియోని జూమ్ చేసి చూస్తే కనిపిస్తుంది. అలాగే ఈ వీడియో పైన మీరు మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ చేయగలరు. నెక్స్ట్ ఆ కామెంట్స్ ఆధారంగా నేను ఈ వీడియో క్లారిటీని చేసుకోగలుగుతాను. కానీ కాంటెంట్ మాత్రం నేను బాగా చెప్పినని నేను అనుకుంటున్నాను. మీకు కూడా కాంటెంట్ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ కాంటెంట్ బాగా నచ్చితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ క్లాసెస్ కొరకు నా యొక్క ఎస్ఎస్ బయాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో విన్న తర్వాత లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు ఒక 5 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు వస్తాయి. వాటిని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని మొత్తాన్ని పూర్తి వరకు చూసినందుకు మీకు ధన్యవాదములు. మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.